హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందనారామ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వ్లాగ్లో వాటర్ మెలన్ కేక్ అన్నమాట. కేక్ అంటుంది కానీ వాటర్ మెలన్ అంటుంది ఏంటా అనుకుంటున్నారా? పిండి లేదు, బటర్ లేదు, ఏం లేదని చెప్పి ఈరోజు కేక్ వచ్చి ఓన్లీ ఫ్రూట్స్ తోటి అన్నమాట. కానీ బేసిక్ మాత్రం నేను వాటర్ మెలన్ తీసుకుంటున్నాను. దీనికి గార్నిషింగ్గా మనం మొత్తం మిగిలిన ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నాను. వన్ బై వన్ మీకు చూపిస్తుంటాను. ఫస్ట్ బేస్ కాబట్టి బేస్ మనం రెడీ చేసుకుందాం వాటర్ మెలన్ తోటి. ఓకే, మనం కింద నేను ఒక 2 లేయర్స్ లాగా తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 1 లేయర్ కాబట్టి నేను దాన్ని చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఎంత కావాలి అనేది. వావ్, సూపర్గా ఉంది, చాలా బాగుంది, రెడ్గా ఉంది, బాగుంది. మనకి ఇది పెద్ద బేసి చిన్న బేస్ కింద తీసుకుందాం. దీన్ని రెడీ చేసుకుందాం మనం. ఇలా ఉంది కదా, ఈ అవుటర్ పార్ట్ అంతా నీట్గా తీసుకొని మనకు ఓన్లీ రెడ్ పార్ట్ ఉండేలాగా కట్ చేసుకుందాం అన్నమాట. బాగా వాటరీగా ఉందనుకోండి వాటర్ మెలన్, ఏం చేయాలంటే టిష్యూ పేపర్స్ తోటి బాగా అద్దేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో పోవచ్చు. లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగిలిన ఫ్రూట్స్ అంతా కట్ చేసుకునే లోపు అది కొంచెం కూల్ అయిపోతుంది కదా, ఆ తర్వాత మనం మిగిలిన ఫ్రూట్స్ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫస్ట్ అవుటర్ లేయర్ తీసేసిన తర్వాత నేను ఇంకా కొంచెం దీన్ని ట్రిమ్మింగ్ చేస్తాను. దీన్ని మనం రౌండ్గా నీట్గా చేసుకోవాలి. కట్ చేయి, పాస్ పెట్టు. మనం ఇట్లా వైట్ పార్ట్ అంతా తీసేసి నీట్గా ఇలా బేస్ రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక 2 బేసెస్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకోటి రెడీ చేద్దామని చూస్తున్నా, చూద్దాం ఇది వస్తుందా లేదా. చిన్న చాక్లెట్ చేద్దాం. నాకు ఇక్కడ 3 బేసెస్ రెడీ అయిపోయింది. 1 2 3 అంటే 3 లేయర్స్ అనమాట. ఇట్లా వస్తుంది. నేను 2 అనుకున్నా, కానీ నాకు ఇంకా ఉంది కాబట్టి నేను 3 లేయర్స్గా రెడీ చేసా. మిగిలిన ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. యాక్చువల్గా ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానంటే నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న, వైట్ అండ్ పింక్ ఉంటుంది కదా, గ్రేప్స్ గ్రీన్, అండ్ ఈ పెద్దవి ఉంటాయి కదా గ్రేప్స్, ఇవి కూడా మన చిన్నవి రాంబుటాన్స్, అండ్ ఇంకా ఇందులో ఆరెంజెస్, గ్రీన్ యాపిల్, బ్లూబెర్రీ, పైనాపిల్, ఇవన్నీ తీసుకున్నాను. వీటిని కట్ చేసుకొని మనం రెడీ చేసుకొని తర్వాత సెట్ చేసుకుందాం అన్నమాట. మన వాటర్ మెలన్ బేస్ రెడీ చేసుకున్నాం కదా, తర్వాత నేను వైట్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకున్నాను ఇలా ట్రయాంగిల్ షేప్లో. అలాగే పింక్ వన్ కూడా అలాగే ట్రయాంగిల్ షేప్లో రెడీ చేసుకుంటున్నాను కట్ చేసి. సరే, ఇలా కట్ చేసుకొని అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకుంటే సెట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. కట్ చేసుకుంటూ సెట్ చేయడం అలా అంటే కొంచెం రిస్కీ, టైం టేకింగ్ కూడాను. నెక్స్ట్ రాంబుటాన్
ముళ్ళపండు ఇవి కట్ చేసుకుందాం. నాకు ఇవి చాలా ఫేవరెట్, నాకు చాలా నచ్చాయి అసలు ఈ పళ్ళు అయితే. అసలు టేస్టీగా ఉన్నాయి, అసలు చాలా జ్యూసీగా కూడా ఉంటాయి ఇవి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది ఇప్పుడు ఇది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే మంచి కేక్ రెడీ అయిపోతుందండి. అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కూడాను ఆ బయటిది అలా ఇలా కాకుండా ఇలా కేక్ ఎప్పుడైనా రెడీ చేయండి, పిల్లలు కూడా బాగా సర్ప్రైజ్ అవుతారు. ఈ మధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా వాటర్ మెలన్ బర్త్డేకి వాటర్ మెలన్ కట్ చేయడం బాగా ఇదిగా వింటున్నాం, చూస్తున్నాం కదా. ఇలా ఊరికే వాటర్ మెలనే కట్ చేయడం కాకుండా ఇలా వాటర్ మెలన్తో కేక్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి, అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ మిక్స్ అయి తింటాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. వాటర్ పైనాపిల్ కట్ చేద్దాం. దీన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం యూజ్ చేసుకుందాం. ఎలా అనేది చూద్దాం. ఓకే, పడేయద్దు, దీన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీట్గా ఇది బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది, అసలు స్వీట్ స్మెల్ వస్తుంది. ఆరెంజెస్ అయితే స్వీట్గా ఉన్నట్టుంది. ఆరెంజెస్ రెడీ చేసుకున్నాము, ఇదంతా తీసేసుకొని తొనలు. నెక్స్ట్ మనం గ్రీన్ యాపిల్ కట్ చేసుకుందాము. దీన్ని ఎలా కట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా అయితే 2-3 టైప్స్ ఐడియా ఉంది, అసలు ఎట్లా చేద్దాం ఏందని అనుకుంటున్నాను. చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్ కేక్ తినడం కానీ లేదా చూడడం కానీ లేదంటే చేయడం కానీ ఎప్పుడైనా చేశారా? చేస్తే కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇలా తీసి పెట్టుకోవచ్చు పైన, టాప్ పైన. లేదంటే ఇంకొకటి ఏంటంటే ఇట్లా పీసెస్ని కట్ చేసి ట్రయాంగిల్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఉంది కదా, సింపుల్ మెథడ్, సింపుల్ ట్రయాంగిల్స్. ఇలాగా చిన్నగా ఇది పైన పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సూపర్గా ఉంది. రాసి పెట్టు. కట్ చేసుకుని నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా నచ్చాయి అసలు ఈ పళ్ళు అయితే. అసలు టేస్టీగా ఉన్నాయి, అసలు చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే మంచి కేక్ రెడీ అయిపోతుందండి. అలా ఉంది కదా. సింపుల్ ట్రయాంగిల్స్ ఇలా చిన్నగా. ఇది పైన బేస్ అంతా రెడీ అయిపోయింది. ఫ్రూట్ కూడా మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. బ్లూబెర్రీస్ ఇవైతే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ గ్రేప్స్ 3 టైప్స్ చెప్పాను కదా. ఇప్పుడు మనం కేక్ రెడీ చేద్దాం అనమాట. నేను ఇక్కడ స్టిక్స్ తోటి ఫస్ట్ బేస్కి దీని మీద పెడతాను.
Alexa, switch off the fan. Okay. ఇదే మెయిన్ అన్నమాట మనకి. ఓకే, ఈక్వల్గా పెట్టుకొని దీనిపైన ఇది కూర్చోబెడదాం. ఇలా పెట్టడం ఇట్లా మర్చిపోయాను. ఇట్లా పెట్టడం అంతే. ఇలా బేస్ రెడీ చేసుకోవాలి. దీని తర్వాత మనకి ఇక్కడ చిన్న బేస్ అన్నమాట. దీన్ని ఎలా రెడీ చేసుకుందామంటే ఇంత పెద్ద స్టిక్స్ అవసరం లేదు మనకి. ఇక్కడ టూత్ పిక్స్తో దీన్ని రెడీ చేసుకుందాము. ఈ కింద పీస్ రెడీ చేసుకున్నాక పైది చిన్నదాని కోసం నేను టూత్ పిక్ని ఒక 2 పీసెస్కి ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా గుచ్చేస్తున్నాను, ఇక్కడ పెట్టేసుకుంటాను అంతే. అంతే, సెట్ అయిపోయింది. దీనిపైన ఇప్పుడు మనం ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేద్దాం. ఇంకా మన క్రియేటివిటీ, మన ఇంట్రెస్ట్, మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ని బట్టి మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నేను డ్రాగన్ ఫ్రూట్స్ని 2 కలర్స్ తీసుకున్నా కదా. ఇది పింక్ వచ్చి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా, వైట్ వచ్చి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా కదా. ఇలా టూత్ పిక్ తోటి ఇలా అరేంజ్ చేసుకున్నాం. ముందు టూత్ పిక్ని ఇలా కుచ్చేసి తర్వాత స్లోగా ఇలా గుచ్చుకోవాలన్నమాట. ఇలా సెట్ అయి ఉంటుంది. ఇలా 1 by 1 ఫస్ట్ మనం డ్రాగన్ ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందాం, తర్వాత మిగిలిన ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఇలా పెట్టేసుకొని టూత్ పిక్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ కావాలో ముందు అనుకోవాలి. ఒక ఐడియా కొద్దీ పెట్టుకుంటూ రావాలి. నేనైతే ఒక ఇట్లా ఫ్లోటింగ్ టైపులో ఉండాలని చెప్పి నేను ఇలా అని ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నాను. ఇలా కొంచెం బయటికి కనిపించిందంటే నొక్కేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుంది. ఇట్లా ఫ్లోట్ అయిపోయేలాగా ఫ్రూట్స్ అంతా ఇట్లా ఫ్లోట్ అయ్యి ఇక్కడ వచ్చినట్టుగా అలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. నాకు అలా ఇష్టం. సో నేను అలా అరేంజ్ చేసుకుంటా. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటా. డ్రాగన్ ఫ్రూట్ అంటే పింక్గా ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ చేసుకొని మిగిలిన ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకుందాం. ఈ పెద్ద గ్రేప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రేప్స్ని పెట్టుకుందాం మనం. నేను ఇక్కడ కూడా ఇంకొకటి పెట్టుకుంటాను ఇలాగా. కొంచెం తెలిసింది. ఇప్పుడు గ్రేప్స్ తర్వాత పైనాపిల్ ముక్కలు ఇలా స్ట్రెయిట్గా ఇలా చక్కగా గుచ్చకుండా కొంచెం క్రాస్గా గుచ్చితే ఏంటంటే గ్రిప్ ఉంటుంది. మనం గుచ్చిన ఫ్రూట్స్ కూడా ఉండిపోయి బాగా నిలుస్తాయి అన్నమాట. ఇట్లా ఇలా చిన్న టిప్. తర్వాత చూసుకోవాలి మనం ఎక్కడెక్కడ పెడితే కలర్ కాంబినేషన్ చూసుకుంటూ పెట్టాలన్నమాట. నేను ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. కొంచెం పెద్ద ఫ్రూట్స్ ముందు పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇట్లా బెర్రీస్ లాంటివి, బ్లూబెర్రీ లాంటివి, అవి తర్వాత లాస్ట్లో ఇక్కడిక్కడ చిన్న చిన్న సందుల్లో మనం గుచ్చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఐడియా కోసం. తర్వాత గుచ్చేసుకొని ఇలా పెట్టుకోవడమే, అంతే. ఇలా సింపుల్ అనిపిస్తుంది కదా మీకు, కానీ ఇలా రెడీ చేయడానికి ఎంత కష్టపడాలో తెలుసా. ఓపిక ఉండాలి, చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఏదైనా ఎలాంటిదైనా చేయొచ్చు. నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్, సో చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు ఇంత చేస్తున్నానంటే ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా ఈ పాటికి. అది మళ్ళీ చెప్తా, లాస్ట్కి చెప్తాను అన్నమాట, ఇప్పుడే చెప్పను. కానీ బర్త్డేనే
బర్త్డే కోసం కేక్ కాకుండా ఈసారి ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. నేను ఎవరి బర్త్డే ఏంటనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇప్పుడు మనం పైనాపిల్ పెట్టుకున్నాం కదా, తర్వాత ఇవి ఆరెంజెస్ పెట్టుకుందాము. ఇప్పుడు చూసి పెట్టుకోవాలి, కలర్ కాంబినేషన్ అని చెప్పాయి కదా, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఇటా అని చూసి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ పెడితే. ఇక్కడ ఓకేనా పెడితే? సో ఇక్కడ పెడదాం మనం. ఇట్లా షార్ప్ ఉన్నది లోపలికి గుచ్చాలి. ఇట్లా వైట్గా అంటే లావుగా ఉంటుంది చూసి ఇది బయటకు పెట్టుకుంటే ఫ్రూట్ నిలుస్తుంది అన్నమాట. షార్ప్ ఉన్నది బయటికి పెట్టుకుంటే ఫ్రూట్ నిలవదు మనకి, సన్నగా ఉంటుంది కదా, జారిపోతూ ఉంటుంది. ఆ బరువుకి కూడా ఇలాంటి ఫ్రూట్స్ జారి కిందికి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా చూడాలి. ఒకటి రెండు పెడుతుంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది లేండి. ఇలా మనం ఆరెంజ్ తొనలు కూడా పెట్టుకున్న తర్వాత గ్రేప్స్ని ఇట్లా బంచ్లాగా ఉంటుంది కదా, నేను దీన్ని ఇట్లా చిన్న చిన్న బంచ్లాగా కట్ చేసుకున్నాను అన్నమాట. వీటిని ఇట్లా చిన్న చిన్న గుత్తుల్లాగే ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టిక్ చేద్దామా. రాంబుటాన్స్ని నేను ఇలాగే టూత్ పిక్కి గుచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకోటి కూడా సెట్ చేసుకుందాం మనం. ఎక్కడ పెట్టుకున్నా ఇప్పుడే అన్నీ ఫుల్ అయిపోయినట్టు కనబడుతున్నాయి కదా మనకి. ఎక్కడ పెట్టినది కవర్ అయిపోయేలాగుంది. అట్లా పెడితే రాదు. ఇక్కడ తెలియట్లేదు, ఇక్కడ పెడతా. ఇక్కడ సెట్ చేద్దాము. ఎక్కడ సెట్ చేయాలో తెలియట్లేదు. ఫ్రూట్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇక్కడ సెట్ చేశాను నేను. ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది కదా. ఇంకా కొంచెం కలర్ కాంబినేషన్గా సెట్ చేద్దాం. మంచిగా బ్లూబెర్రీస్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి కదా, వీటితో సెట్ చేద్దాం అనమాట. అప్పుడు ఇంకా లుక్ చాలా బాగా వస్తుంది, కలర్ఫుల్గా టెంప్టీగా, అప్పుడే తినాలనిపిస్తుంది అనమాట వెంటనే. ఈ గ్యాప్లో మనం ఈ కొంచెం గ్యాప్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో మనం బ్లూబెర్రీస్ను బ్లాక్ గ్రేప్స్ అవి పెట్టుకుందాం. చెప్పేసిన కదా, ఇది పెట్టగానే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కూడా అసలు. ఏమైంది, సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ పైన ఒకటి డ్రాగన్, బ్లూబెర్రీ ఇలా సెట్ చేశాను అన్నమాట. దీని రౌండ్కి చుట్టుకి చూసారా. నేను కింది లేయర్కి గ్రీన్ యాపిల్ కట్ చేసుకున్నాం కదా మనం, ఈ గ్రీన్ యాపిల్ తోటి నేను సెట్ చేస్తున్నాను. నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పుడు మంచిగా నిలుస్తుంది, బాగుంటుంది కూడా. ఇంత కష్టపడి చేసాం కదా, కొంచెం జాగ్రత్తగా కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఫెంటాస్టిక్ కేక్ రెడీ అయిపోతుంది. అయ్యో పడిపోయింది. ఇక్కడ ఇది ప్లెయిన్గా పెడితే ఉంటుంది కానీ కాసేపు మళ్ళీ పక్క పెట్టేటప్పుడు పడిపోతున్నాయి కదా. ఇలా స్టిక్ టూత్పిక్ ఉంటుంది కదా, నేను ఒకదాన్ని రెండు చేసేసి కొంచెం క్రాస్గా గుచ్చుకొని తర్వాత ఇది పెట్టుకోవాలి అంతే. ఇలా గ్రీన్ యాపిల్ తోటి ఇలా గార్నిష్ చేసుకోవాలన్నమాట చుట్టూ. ఈ సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మిడిల్లో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా కేక్ అంతా ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా ఉంది.
పైన కూడా ఇంకా రెడీ చేయాలి కదా. కింద అంతా అయిపోయింది మనకి గార్నిష్. నేను కింద ఏం చేస్తున్నాను అంటే ఏం పెట్టట్లేదు, ఊరికి నాకు ఇంకా బెర్రీస్ ఉన్నాయి కదా, ఆ బెర్రీస్ అన్నీ కూడా నేను కింద ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఫ్లోటే ఇలా కిందికి వస్తుంది కదా కేక్ మనకి, ఇలా కిందికి వేస్తున్నాను బెర్రీస్. వీటి మధ్యలో ఇంకా వేరే ఫ్రూట్స్ వేస్తాను, కొంచెం ఆరెంజ్ కూడా అనేలాగా, ఎక్కువ వేయట్లేదు, అలా కొంచెం అంతే వేసేసి. ఒక గ్రీన్ యాపిల్ ఉంది, ఇది కూడా కొంచెం చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. అంతే. ఇంకా మనకి గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా నేను ఇక్కడ వేస్తున్నాను ఇలాగా. అండ్ పైనాపిల్స్ కూడా పెడతాను ఇక్కడ, చాలు. అండ్ పైనాపిల్ ముక్కలు ఈ పైనాపిల్ పెట్టేసరికి మనకి గ్రేప్స్ కనిపించట్లేదు కదా, అందుకే ఇలా ఇలా ముందుకు పెడతా, అప్పుడు బాగా కనిపిస్తుంది. అండ్ వీటి పైన లాస్ట్లో కొంచెం ఇలా పెడదాం, డ్రాగన్ పెడదాం, కలర్ఫుల్గా ఉంటుంది కదా. చూడండి ఇలా మొత్తం క్రెడిట్ అంతా ఇదే కొట్టేసేలా ఉంది. డ్రాగన్ ఫ్రూట్, బెర్రీస్, గ్రేప్స్ అన్నిటిని కూడా డామినేట్ చేస్తుంది కదా. ఇట్లా పెద్ద ముక్కల్ని కొంచెం కిందికి వేసుకొని ఇట్లా బెర్రీస్ పైకి పెట్టుకుంటే ఇట్లా బాగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం రెడీ అయిపోయింది చూడండి. యాక్చువల్గా అయితే ఈ పైనాపిల్ ఉంటుంది కదా, పైన మొక్కలాగా ఇది పెడదాం అనుకున్నాను ఇలాగా, కానీ ఎందుకు నాకు సెట్ అయినట్టుగా అనిపించలేదు. సో ఫ్రూట్స్తోనే మొత్తం పెడదాము, ఇంకా వద్దులేని అనిపించింది, అందుకే నేను పెట్టలేదు. మీకేమనిపిస్తుంది, పెట్టుంటే బాగుండు అనిపించిందా లేకపోతే తీసేయడమే బాగా అనిపించిందా? కమెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది అనేది. నాకైతే వద్దనిపిస్తుంది, అందుకే నేను తీసేసి ఇక్కడ కూడా కొంచెం ఫ్రూట్స్తో కవర్ చేసేసాను. నేనైతే ఇలాగే బాగుంది చూడండి. ఫైనల్ అవుట్పుట్ మన కేక్, ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. మన వాటర్ మెలన్ కేక్, ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయిందో. ఎలా ఉంది, మీ అందరికి నచ్చిందా? కట్ చేద్దాం కూడా దీన్ని మనం ఇంకాసేపట్లో. అంతే, కేక్ రెడీ. వెరీ యమ్మీ అండ్ లుకింగ్ వెరీ టెంప్టింగ్ కదా. నాకు తెలిసి మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది కదా కేక్. వచ్చేసి వైట్, బ్లాక్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, సూపర్ కలర్స్. కంటికి మంచి, చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా వెరీ టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ కూడా అన్నీ చాలా స్వీట్గా ఉన్నాయి, జ్యూసీగా ఉన్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఈ కేక్ చేయడానికి చూడండి, మీకు సింపుల్గా అరే ఎంత బాగుంది, వాటర్ మెలన్ అలా కట్ చేసి ఇలా పెట్టేసి, ఫ్రూట్స్ కట్ చేసి ఇలా పెట్టేస్తే అయిపోయింది కదా అనిపిస్తుంది కదా. దీని వెనుక నా కష్టం ఆల్మోస్ట్ ఒక 2.5 hours పట్టింది. ఆషామాషిగా అవ్వలేదండి. దీని బేస్ రెడీ చేసుకోవడానికి, ఫ్రూట్ షేప్ కట్ చేసి సెట్ చేయడానికే నాకు 40 minutes పట్టింది సెట్ చేసుకోవడానికి. అంటే ఇలా డిజైన్కి ఇలా సెట్ చేయడానికి 40 minutes పైన పట్టింది. కానీ ఫైనల్ అవుట్పుట్ చూసి పడిన 2.5 hours కష్టం మర్చిపోయాను నేను. చాలా హ్యాపీ, చాలా బాగా వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకీ బర్త్డే ఎవరిదో చెప్పలే కదా, ఇది కట్ చేసేటప్పుడు చూద్దురు కానీ వెయిట్ చేయండి ఇంకాసేపు.
హ్యాపీ birthday to మమ్మీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు మీ. రండి రండి కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు. happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear. Happy birthday to you.